నమస్తే. బీఆర్కే రియల్ ఎస్టేట్ ఛానల్కి స్వాగతం. నేను మీ ఝాన్సీ. ఇవాళ మన స్టూడియోలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నండూరి రవికుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, మన తెలంగాణ గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అంటే తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహకారం లభిస్తుంది? వెరీ గుడ్. ఎందుకంటే గవర్నమెంట్కి మ్యాక్సిమం రెవెన్యూ కాన్స్టెంట్గా వచ్చేది రెవెన్యూ. మీరు ఆశ్చర్యపోతారు. ఫస్ట్ లిక్కరు, నెక్స్ట్ రియల్ ఎస్టేట్. స్టేట్ గవర్నమెంట్కి ఫస్ట్ అదనమాట. కాబట్టి ఇప్పుడు ఈ ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఇదే పరిస్థితి. రియల్ ఎస్టేట్ రంగం మీద అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి, అండ్ ఆయనకి అనుభవం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణలో ఎలా అయినా సరే అభివృద్ధి చేయాలని చెప్పి, ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో, గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అక్కడ హబ్స్, ఇది వరకట్లాగా టౌన్షిప్స్ డెవలప్ చేయాలని చెప్పి ఆయన ఆలోచనలో ఉన్నారు. టౌన్షిప్స్ మీకు వనస్థలిపురం తెలిసిండొచ్చు, ఎన్జిఓ కాలనీ. తెలుసు సార్, ఎన్జిఓస్ కాలనీ. ఎన్జిఓ కాలనీ విన్నారా? విన్నాను సార్. కుక్కడపల్లి హౌసింగ్ బోర్డు విన్నారా? విన్నాను. కుక్కడపల్లి హౌసింగ్ బోర్డు అంటే అంత జనరల్ పబ్లిక్ అందరికీ అప్లికేషన్స్ పెట్టారు. ఎన్జిఓ కాలనీ అంటే సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా అక్కడ కట్టించి అక్కడ వాళ్ళందరికీ కూడా ఆ విధంగా అలాట్మెంట్లు ఇచ్చారనమాట. ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేసిన ప్రాజెక్ట్స్. అలాంటి ప్రాజెక్ట్స్ ఇప్పుడు లేవు. గత దశాబ్దంలో మనకు అలాంటి ప్రాజెక్ట్స్ లేవు కాబట్టి అలాంటి ప్రాజెక్ట్స్ని క్లస్టర్ డెవలప్మెంట్, అంటే క్లస్టర్ అంటే ఒక గుంపుగా ఉండేందుకు, డెవలప్ అయ్యేందుకు ఆయన కొన్ని ఏరియాస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ పర్టికులర్గా అవన్నీ కూడా ఎందుకంటే భూమి కాస్ట్ ఎక్కడ తక్కువ ఉంటే అక్కడే చేయడానికి అవకాశం ఉంటుంది. భూమి కాస్ట్ బాగా పెరిగిపోయిన దగ్గర చేయలేదు కదా. అందువల్ల అవన్నీ ఉన్నవి ఈస్ట్ వైపే. ఓకే. అన్ఫార్చునేట్లీ నార్త్ వైపు మనం వెళ్తే షామీర్పేట కానీ లేకపోతే మేడ్చల్ కానీ వెళ్తే అక్కడ ఎకరం ఈ రోజుకు కూడా ఇంత సబ్సిడీతో ఉన్న మార్కెట్లో కూడా 2.5 కోట్లు 3 కోట్లు తక్కువ లేదు అక్కడ. వేరే ఇటువైపుకి వస్తే మనకి 75 లక్షలు 60 లక్షలు కోటి రూపాయల మధ్యన కూడా ఉన్నాయి. ఓకే. ప్లస్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. అందువల్ల ఆయన దృష్టి అంతా ఇటువైపుకి వచ్చింది. ఓకే. ఇప్పుడు ఆయన ఏ విధంగా కందుకూరు దగ్గర ఒకప్పుడు ఒరిజినల్గా ఫార్మాసిటీ అనుకుంటే ఇప్పుడు అక్కడ ఏఏ సిటీ, ఓకే ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఈ దాంతోపాటు చిన్న ఫార్మా అక్కడ కూడా ఒక చిన్న ఫార్మా టౌన్షిప్, ఇవన్నీ ఆ రోడ్డు మీద ప్లాన్ చేసి ఆ రోడ్డుకి రీజనల్ రింగ్ రోడ్డుకి, అంటే రాబోయే రీజనల్ రింగ్ రోడ్డు దానికి మీరు అక్కడ ఎలా అయితే మెట్రోకి 3 to 5 years అన్నారో దానికి కూడా ఒక 3 to 5 years పడుతుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టు వచ్చే అయ్యే లోపల ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి ల్యాండ్లో ఆయన హీ హాజ్ ప్లాన్ ఫర్ టౌన్షిప్స్. ఓకే. ఈ ఫార్మాసిటీని స్ప్లిట్ చేసి క్లస్టర్స్గా అక్కడక్కడ కడుతూ ఆ ఫార్మాసిటీకి వర్కర్స్కి దగ్గరగా ఉండేలాగా, ఒకవైపు రింగ్ రోడ్డుకి ఫార్మాసిటీ ఉంటే రెండో వైపు టౌన్షిప్స్ ఉంటాయన్నమాట. ఈ విధంగా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ని ఆయన ప్లాన్ చేశారు. అదే కాకుండా ఎవరైనా ముందుకు వచ్చి కొత్త టౌన్షిప్ కడదామని చెప్పి వచ్చే ప్రైవేట్ బిల్డర్స్ కూడా చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి తొందరగా అంటే సింగిల్ విండో కాన్సెప్ట్లో అప్లికేషన్ పెట్టుకోగానే ట్రాన్స్పరెంట్గా క్విక్గా అయిపోయేలాగా ఈ హ్యాజ్ ప్లాన్డ్ మెకానిజం. ఆ మెకానిజంలో సింగిల్ విండో కాన్సెప్ట్లో అప్లికేషన్ పెడితే మనకి వాళ్ళకి 1 month లోపల అప్రూవల్స్ వచ్చేస్తున్నాయి. అంటే త్వరితగతిన అప్రూవల్స్ ఇవ్వటం, ల్యాండ్ డెవలప్మెంట్కి కానీ, కన్స్ట్రక్షన్ ఆఫ్ అపార్ట్మెంట్స్కి కానీ, లేకపోతే హౌసెస్, ఇండిపెండెంట్ హౌసెస్కి కానీ, అవి ఈ సెగ్మెంట్ వాళ్ళకి బాగా వచ్చేలాగా ఆయన ప్లాన్ చేసి, అంటే వాళ్ళ గవర్నమెంట్ సామాన్య మానవుడు గవర్నమెంట్ అనిపించుకోవాలని ఎవరికి వాళ్ళకి ఆ తాపత్రయం ఉంటుంది. ప్రతివాడికి కూడా కీర్తికాంక్ష ఉంటుందా, పేరు తెచ్చుకోవాలి, మళ్ళీ మన పదవిలోకి రావాలి, ఇలా బలన వాడు నాకు గుర్తించుకోవాలి 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత కూడా మనం ఆలోచిస్తాడు. ప్రతి మనిషి అన్నాక ఇది ఆలోచన ఉంటుంది. ఒకవేళ పొరపాటున సరే రాకపోయినా పోకూడదు, పేరు రాకపోయినా పోకూడదు, ఉన్న పేరు పోకూడదు. అది ఇంకా ఇంపార్టెంట్. కాబట్టి ఆయన ఆ విధంగా ఆలోచించి హై లెవెల్ కమిటీ పెట్టి, ఎలా అయితే మనకి విజన్ 2047 అని చెప్పి ఆయన చెప్పారు, అలా ఈయన తెలంగాణ రైజింగ్, ఇది పాలసీ, తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2050కి పెట్టాడు. ఈయన పెట్టి ఆ విధంగా చేస్తూ హై కమిటీ పెట్టి వీళ్ళందరూ రికమెండేషన్స్ తీసుకుని ఈ విధంగా క్లస్టర్ డెవలప్ చేయడానికి చేస్తున్నారు అనమాట. ఇదే కాకుండా ఫ్రీక్వెంట్గా ఏ చీఫ్ మినిస్టర్ గారు ఇంతకుముందు చేయలే, ఫ్రీక్వెంట్గా ఈజ్ మీటింగ్ బిల్డర్స్, టాప్ బిల్డర్స్, ఈజ్ మీటింగ్ టాప్ డెవలపర్స్. ఆ అసోసియేషన్ ఉంది.
సైబరాబాద్ డెవలప్మెంట్ అసోసియేషన్లో కలవటం, హైటెక్స్ దగ్గర జరుగుతున్న మీటింగ్లకు రావటం, యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ అంటే ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్ ఇట్ టుక్ టైం, ఎందుకంటే అవి అండర్స్టాండ్ చేసుకోవాలి కదా, ఈ స్టేట్కి ఏమేంటి రెవెన్యూస్ ఉన్నాయి, ఎలా పెడుతుంది, ఎట్నుంచి రెవెన్యూస్ వస్తాయి, ఈ మనకి ఇచ్చినటువంటి గ్యారంటీ స్కీమ్స్కి డబ్బులు ఎలా వస్తాయి, ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా. ఈ ఆలోచించుకోవడంలో జరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు నౌ హీఈస్ ఆన్ ట్రాక్, హీఈస్ పుషింగ్ ఆల్ ద రిఫార్మ్స్. ఒక పక్కనేంటి ప్రొటెక్షన్, లేక్ ప్రొటెక్షన్, పాతకాలంలో మేము చూసినటువంటి నేచర్ కావాలి, నేచర్ ప్రిజర్వ్ చేస్తూ మనకున్న నేచర్ని, మనకున్న బ్లెస్సింగ్స్ని అవి ప్రిజర్వ్ చేస్తూ హైడ్రాని ఎఫెక్టివ్గా చేసి, హైడ్రా వల్ల 10 మందికి ఉపయోగపడేలా చేసి, ఎప్పుడైతే రోడ్స్ కూడా లేని ప్లేసెస్ అయిపోయినాయి, కొన్ని రోడ్స్ కూడా ఇల్లు కట్టేసేసారు, బిల్డింగ్స్ కట్టేసేసారు. అలాగ కాకుండా అన్నింటిని ఇచ్చేసేసి దాని మీద దృష్టి పెట్టి రెండో పక్కన ఇప్పుడు డెవలప్మెంట్ అంటే రెండు వైపులా మనకేమిటంటే దూరదృష్టితోటి ప్రాజెక్టు పాలసీస్ అవి అమలు చేస్తూ ఫ్రేమ్ చేస్తూ, ఇటు పక్కన ఇమ్మీడియట్గా క్విక్గా యాక్షన్ తీసుకునేలాగా, సులభతరంగా అప్రూవల్స్ వచ్చేలాగా, ప్రాజెక్ట్స్ సులభతరంగా ఎవరైనా అప్రూవ్ పెట్టుకుంటే 1 month లోపల మ్యాక్సిమం చెక్ అన్నీ అయిపోయి ప్రైమరీగా వచ్చేసేలాగా ఆయన ఒక సిస్టమ్ని డెవలప్ చేసి దాన్ని చేస్తున్నారు అనమాట. అది చాలా హర్షించదగ్గ విషయం. అండ్ కామన్ మ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మనం ఇదివరకు గత వైభవం మనకి హైదరాబాద్లో ఇప్పుడు ఎన్జిఓ కాలనీ మీరు విన్నారు, తెలియదు. అలాంటి అవకాశం అయ్యో నాకు ఎందుకు రాలేదు అని అనుకోవచ్చుగా. లేకపోతే కేపీహెచ్పి లాంటి కాలనీ ఎందుకు రాలేదు, మౌలాలీలో ఒక హౌసింగ్ బోర్డు కాలనీ ఉంది, అలాంటిది ఎందుకు రాలేదు. నాకు కూడా ఒక ఇల్లు కావాలిగా. ప్రైవేట్ బిల్డర్ దగ్గరికి అయితే 5,000 అని చెప్పాం కదా. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర అయితే 4,000 కావచ్చు. 1,000 రూపాయలు కలిసి వచ్చిందంటే చాలా కలిసి వచ్చినట్టే కదా. సో సార్, ఈ నోటరీ ప్లాట్స్ అని వింటూ ఉంటాం, అంటే అవి ఎవరికి చెందుతాయి సార్? ఓన్లీ పేద ప్రజలకైనా, ఎవరైనా అలాటెడ్ వాళ్ళకైనా? నాకు అంటే ఎలా ఉంటుందంటే, కొంతమంది ఇప్పుడు నోటరీ ప్లాట్స్ అయితే కాస్త తక్కువ ధరకు దొరుకుతాయి అని కొంటారు సార్. మరి అది కొనడం కరెక్టే అంటారా అసలు? కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే మనకి అది పేద ప్రజలకి ఇచ్చేటువంటి హౌసెస్ అవి వేరే, వాటి మీద మన ఎవరికి కూడా హక్కు లేదు. అది వేరే సిస్టంలో వేరే పాలసీస్ ప్రకారంగా పద్ధతి ప్రకారం వెళ్తుంది, ఇస్తారు. వాటిల్లో ఏంటంటే ఎక్కువ సబ్సిడీ ఎక్కువ ఉండి మినిమల్ అమౌంటే వీళ్ళు కట్టుకోవాల్సి వస్తుంది. అవి చిన్న చిన్నగా ఉంటాయి. కానీ మనం సామాన్య మనం అనుకున్న 50-60 వేల జీతం వాళ్ళకి ఇప్పుడు ఈ విధంగా సబ్సిడైజ్ అయ్యి వీళ్ళు అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తారు. అప్లికేషన్స్ ఇన్వైట్ చేసినప్పుడు మనకి హెచ్ఎండిఏ వాళ్ళకి మనం అప్లికేషన్ పెట్టుకుంటే లాటరీ జనరల్గా, ఎందుకంటే డిమాండ్ బాగా ఉంటుంది కదా, అది ఇల్లు లేని వాళ్ళే పెట్టుకోవాలని అంటారు. సో అలా ఇల్లు లేని వాళ్ళే పెట్టుకుని, ఫస్ట్ హోమ్ బయర్సే పెట్టుకుని, అమ్మడానికి వీలు లేకుండా పెట్టి, ఇలా రకరకాల స్కీమ్స్. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కట్టినప్పుడు, మౌడవాలి పెట్టినప్పుడు ఏంటంటే అది అమ్మడానికి ఉండదు, మనకే ఎవరికైతే అలాట్ అయిందో వాళ్ళకే. అంతేగాని వీళ్ళు 3,500కో 4,000కో మనకి ఎస్ఎఫ్టీ వచ్చి తీసేసుకుని ఇలా రైట్ హ్యాండ్తో తీసుకుని లెఫ్ట్ హ్యాండ్తో 5,000 అమ్మేసుకుని 1,000 రూపాయలు లాభం అలా తీసుకున్నా కూడా ఫ్యూచర్లో ఎఫెక్ట్ అవుతుంది కదా సార్. అలా అమ్మటానికి లేకుండా చేశారు. అది పూర్తి టర్మ్ అయిపోయాక, ఇప్పుడు 20 ఏళ్ళు అయిపోయింది, 30 ఏళ్ళు అయిపోయింది, అప్పుడు మీ పేరున రిజిస్ట్రేషన్ అయిపోయింది ఇల్లు, అప్పుడు మీరు అమ్ముకోవచ్చు 20-30 ఏళ్ల తర్వాత. అంతేగాని ఇన్ బిట్వీన్ అమ్మడానికి లేకుండా చేశారు. ఆ విధంగా చేయబట్టే హౌసింగ్ బోర్డు చాలామంది బెనిఫిట్ పొందారు. ఇప్పుడు కూడా అందరూ ఆశగా ఎందుకు చూస్తున్నారంటే సబ్సిడైజ్డ్ ప్రైస్లో వస్తుంది. 5,000 రూపాయలు ఉన్న ఎస్ఎఫ్టీ ఉన్నది మినిమం 4,000 అంటున్నా, ఇంకా 3,500 కూడా ఇచ్చేయచ్చు. అది అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ కనుక అలాంటి హౌసింగ్ యాక్టివిటీ టేకప్ చేస్తే సామాన్య మానవుడికి అద్దె భారం కానీ, ఈఎంఐ భారం కానీ, అది కూడా ఒక భారమే. అవును, అద్దె భారం అయితే అవసరం కడుతున్నాం, ఈఎంఐ అయితే బ్యాంకు కడుతున్నాం. ఆ భారం మీకు తగ్గితే మీరు ఆనందపడతారుగా, హ్యాపీ ఫీల్ అవుతారుగా. అదే ఈ గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది. ఆ విధంగా ఈ గవర్నమెంట్ ఆలోచిస్తుంది. కాబట్టి మనమందరం కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సంథింగ్ ఈజ్ గోయింగ్ టు కమ్ అప్ సూన్ ఫ్రమ్ అవర్ హౌసింగ్ బోర్డ్, తెలంగాణ హౌసింగ్ బోర్డ్ అని ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రెండోది, ఇలా సులభతరంగా మనకి ప్రాజెక్ట్స్కి అప్రూవల్స్ అవన్నీ వస్తున్నాయి కాబట్టి ఎక్కువ చిన్న వాళ్ళకి అఫోర్డబుల్ హౌసింగ్ వచ్చి డిమాండ్ బాగా, సప్లై బాగా పెరిగి మనకి డిమాండ్ ఇదయ్యి మనకు అనుకున్న ఏరియాస్లో తక్కువ రేటుకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అది అందువల్ల అంటే అఫోర్డబుల్ హౌసింగ్, బడ్జెట్ ఫ్రెండ్లీ హౌసింగ్, పాకెట్ ఫ్రెండ్లీ హౌసింగ్ బై తెలంగాణ గవర్నమెంట్. ఓకే సార్, చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, తెలంగాణ గవర్నమెంట్ ఏ మేరకు అంటే ఈ బడ్జెట్ ఫ్రెండ్లీగా మనకి ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, భూములు కొనుక్కోవాలనుకున్నా ఏ విధంగా మనం వెళ్ళాలి అనేది సార్ అయితే క్లియర్గా చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.